గురువుగారు, మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందంటారండి మరి? మిథున రాశి వాళ్ళకు ఈ సంవత్సరము 8, 11, 1, 7 అంటే 8 ఆదాయము, 11 ఖర్చు. ఓకే. 1 రాజ్యపూజ్యము, హ్మ్. 7 అవమానము. హ్మ్. ఇక 2 వైపులా చూస్తే తక్కువే ఉంది. హ్మ్. ఆదాయం తక్కువే ఉంది. ఆ గౌరవము తక్కువే గౌరవం ఉంది. తక్కువే ఉంది. సరే. ఇది మిథున రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు. హ్మ్. ఇక ప్రధాన గ్రహాల సంచారం తీసుకుంటే లగ్నంలో గురువు ఉన్నాడు. అంటే రాశిలో గురువు ఉన్నాడు. ఓకే. మిథున రాశికి. హ్మ్. 10వ ఇంట శని ఉన్నాడు. హ్మ్. 9వ ఇంట రాహు ఉన్నాడు. 3వ ఇంట్లో కేతు ఉన్నాడు. అంటే ఇక్కడ వచ్చేకాడికి అష్టమాధిపతి అయిన శనేశ్వరుడు 10వ ఇంట్లో ఉన్నాడు. 10వ ఓకే. స్థానం అంటే ఏమి? కర్మస్థానము. హ్మ్. మన కర్మ, మన యొక్క వృత్తి తెలియజేసేటువంటిది 10వ స్థానం. హ్మ్. అదేవిధంగా 9వ స్థానంలో రాహు ఉన్నాడు. అంటే 9వ స్థానం అంటే ఏమి? మనం వెళ్ళే ఆలయము, మన తండ్రి, మన గురువు, మన యొక్క భాగ్యము. హ్మ్. జన్మంలో గురువు ఉన్నాడు. ఓకే. జన్మంలో గురువు అంటే రాశి పైనే ఉన్నాడు గురువు. హ్మ్. హ్మ్. ఈ గురువు ఈ రాశికి బాధకాధిపతి. హ్మ్. అంటే మిథున రాశిని బాధపెట్టే మొట్టమొదటి గ్రహం గురువే. ఓకే. తర్వాత కేతువు హ్మ్. 3వ ఇంట్లో ఉన్నాడు. 3వ ఇల్లు అంటే ఏమి? చేసే ప్రయత్నాలు. ఎవరికైనా వాళ్ళు చేసే ప్రయత్నము అని ఆలోచిస్తానంటే 3వ స్థానాన్ని చూడాలి. ఓకే. కమ్యూనికేషన్స్. హ్మ్. అంటే ఆటంకాలను ఇచ్చేటువంటి గ్రహము ప్రయత్నాలు అనేటువంటి ప్రదేశంలో ఉంది. హ్మ్. జన్మంలో బాధకాధిపతి. హ్మ్. రాశిని బాధ పెట్టేవాడు జన్మలో ఉన్నాడు. జన్మలో ఉన్న. అష్టమాధిపతి. హ్మ్. అష్టమం అంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ఏం చెప్పాను? అష్టమ స్థానం అంటే తీరని కష్టాలు అని. ఓకే. షష్టమ స్థానంలో ఉంటే తీరే కష్టాలు. హ్మ్. అవి ఎప్పటికైనా తీరిపోతాయి. అతను వచ్చి 10 చేసే వృత్తిలో ఉన్నాడు. హ్మ్. 9వ ఇంట్లో రాహు. అంటే పితృ భాగ్యస్థానంలో. హ్మ్. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే జన్మలో గురువు ఎంత బాధ పెట్టినా సహజ సిద్ధంగా ఆయన శుభగ్రహం కాబట్టి దైవబలం ఉంటుంది. హ్మ్. గురువు అంటే దేవతా గురువు కాబట్టి. 9వ స్థానంలో రాహు. ఈ రాశికి రాహు చాలా మంచోడు. ఎందుకంటే మిథున రాశిలోనే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు హ్మ్. నడి నక్షత్రంగా ఉంది. ఓకే. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి శివుడు. ఆ నక్షత్రమే రాహుది. ఆయన 9లో ఉన్నాడు. హ్మ్. అంటే ఇక్కడ వచ్చేకాడికి లగ్నంలో గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి దైవబలం బాగుంది. హ్మ్. ఎక్కువగా కంపల్సరీ ఆలయానికి వెళ్ళాలి. ఓకే. అదేవిధంగా కర్మస్థానంలో శని ఉన్నాడు. కర్మ అంటే ఏమి? మనం చేసే పని. చేసిన పని. ఆయన ఎక్కడున్నాడు? మీన రాశిలో ఉన్నాడు. హ్మ్. మీనరాశి ఏం తెలియజేస్తుంది? నీటిని తెలియజేస్తుంది. జలరాశి, హ్మ్. సముద్రము, సముద్రం. నదులు, అపార జలము హ్మ్. అక్కడున్నాడు. అంటే 10వ స్థానము కాలపురుషుడికి 12వ స్థానము. అంటే మేషం నుంచి 12వ స్థానము. హ్మ్. అంటే మోక్ష స్థానము. ఓకే. ఇక్కడ ఏం చేయాలి అప్పుడు? ఎక్కువగా ఆలయాలకు వెళ్ళాలి. ఓకే. ఎక్కువగా ఆలయాలు శుభ్రం చేయడానికి కృషి చేయాలి. హ్మ్. ఆలయం శుభ్రం చేసేదానికి మనము ఏమన్నా ఫ్లోర్ క్లీనర్స్, మంచి పర్ఫ్యూమ్స్, హ్మ్. చీపుర్లు, మాప్ స్టిక్స్, ఓకే. యాసిడ్స్, ఫినాయిల్స్ ఓకే. ఇవి తీసేయడము, ఎక్కువ అగరబత్తులు తీసేయడము, ఆలయానికి కరెంట్ ఛార్జీ కట్టడము, హ్మ్. అక్కడ ఏదైనా ఫ్యాన్లు రిపేర్ చేయించడము, ఇట్లా ఆలయ సేవే ఎక్కువ చేస్తూ ఉండాలి. ఓకే. 3వ ఇంట్లో కేతు ఉన్నాడు. హ్మ్. ప్రయత్నం అనేటువంటి ప్రదేశంలో మనం చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావన్నాను కదా. హ్మ్. కేతు ఎక్కడుంటే అక్కడ ఆటంకం అని చెప్పాను. అవునండి. కమ్యూనికేషన్స్లో ఉన్నాడు కాబట్టి. హ్మ్. కేతు ఎవరు? మోక్షకారకుడు. కాబట్టి ఆయన సరైన కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆలయ సేవే చేయాలి. ఓకే. మిథున రాశి వాళ్ళకు మొత్తం ఆలయ సేవ పైనే ఉంది మొత్తం పరిహారం మొత్తం. సింపుల్. ఓకే. వాళ్ళు విద్యార్థులు కావచ్చు, అవివాహితులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు కావచ్చు, పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళు కావచ్చు, ఆరోగ్యం కోసం ప్రయత్నించే వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. హ్మ్. జన్మంలో గురువు దైవకారకుడు, హ్మ్. జ్ఞానకారకుడు, 10 కర్మకారకుడు. హ్మ్. అది జలరాశి, తీర్థము అంటారు. తీర్థం. తీర్థయాత్రలు కూడా చేయొచ్చు వీళ్ళు. ఓకే. తీర్థయాత్రలు చేసి అక్కడ కర్మలు అంటే తలనీలాలు సమర్పించడము, తలనీలాలు. పుణ్యక్షేత్రాలు సందర్శించడం, నిద్ర చేయడము, ఆడ దాన ధర్మాలు చేయడము, ఓకే. ఇవి చేస్తా ఉంటే దైవీకంగా వీళ్ళు మారిపోతే ఈ పరాభవనం సంవత్సరం వీళ్ళకి అద్వితీయంగా ఉంటుంది. ఓకే. 9వ ఇంట్లో రాహు ఉన్నాడు. హ్మ్. 9వ ఇంట్లో రాహు సూపర్. తండ్రికి మాత్రం మంచిది కాదు. హ్మ్. వీళ్ళకి తండ్రి ఉంటే తండ్రికి హార్ట్కి సంబంధించినటువంటి సమస్య రావడము, లేదా ఓకే. తండ్రి చేసే వ్యాపారంలో నష్టాలు రావడము, లేదా తండ్రితో విభేదాలు రావడము, తండ్రికి ఇతరత్ర కొంచెం దూరంగా ఉండడం మంచిది. హ్మ్. కాబట్టి మరీ వయసు అయిపోయిన వాళ్ళకైతే తండ్రి గారు స్వర్గస్థులేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఎందుకంటే 9వ స్థానంలో భాగ్యస్థానంలో రాహు ఎప్పుడు తండ్రికి వ్యతిరేకము. హ్మ్. ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది. ఇప్పుడు నేను ఈ పరిహారం చెప్పకుండా కానీ చెప్తే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ గ్రహం బాగాలేనట్టే. అవునండి. 10వ ఇంట్లో శని కర్మస్థానంలో విపరీతంగా కష్టపడాలి. హ్మ్.
జన్మలో గురువు పనిచేయడు బాధ కాదు పెట్టి ఉమ్, ఏది జరగకపోతే బాధపడాలి. బాధపడాలి. ప్రయత్నం అనే స్థలంలో కేతు ఉన్నాడు. ఉమ్, ఏం ప్రయత్నం సక్సెస్ కాదు. సక్సెస్ కాదు. భాగ్యంలో గురువు ఉన్నాడు, మన రాహు ఉన్నాడు. ఉమ్, రాహు ఏం చేస్తాడు? పితృదోషాన్ని ఇస్తాడు. పితృదోషం అంటే ఏమి? తండ్రి తండ్రి యొక్క బంధువులు అంటే చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు ఓకే. రక్త సంబంధికులు దూరంగా ఉండాలని అర్థం. ఓకే. పితృడు అంటే తండ్రి ఒకడే కాదు, అవును. ఆ బ్లడ్ రిలేషన్స్ అంతా ఉమ్, వస్తారు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనం ఏం చేసాము? దైవ పరిహారంతో లాక్ చేసాం. ఓకే. సో దైవ పరిహారం చేసుకుంటే దైవ సేవలో నిమగ్నం అయిపోవడమే. అంతా బానే మోక్ష ఉంటుంది. రాశిలో శనేశ్వరుడు ఉన్నాడు ఉమ్, కాబట్టి కర్మకార్యాలు చేసే వాళ్ళు కూడా సహాయం చేయాలి వీళ్ళు. ఓకే. కర్మకార్యాలు ఎవరు చేస్తారు? కర్మకార్యం అంటే మనకు బార్బర్సు, ఉమ్, దోబీసు, శ్మశానంలో పనిచేసే కార్మికులు, ఇవన్నీ కర్మకార్యాలు అంటారు. ఓకే. అవి మనం చేయలేం, వాళ్ళు చేస్తారు. అవునండి. గొప్ప వాళ్ళు వాళ్ళు ఉమ్, కానీ లేకపోతే తెలుస్తుంది వాళ్ళ యొక్క విలువ అంటే ఏమనేది. కర్మకారకుడు కర్మస్థానంలో ఉన్నప్పుడు కర్మకార్యాలు చేసే వాళ్ళకి సహాయం చేసినప్పుడు మన పనులు అవుతాయి. ఓకే. మనం చేయాలని చేయకుండా బాధపడే దాని వల్ల ఏ సమస్యకు పరిష్కారం కాదు. బాధపడడం సమస్యకు పరిష్కారం కాదు. ఆలోచించడము, ప్రయత్నించడము, దైవబలం సంపాదించుకోవడం. ఉమ్, కాబట్టి ఇక్కడ కర్మకార్యాలు చేసే వాళ్ళని గుర్తించి వాళ్లకు మనవంతుగా ఏదన్నా సేవ చేయాలి. సేవ చేయాలి. ఓకే. ఇది కాబట్టి కర్మస్థానము మీనమైంది కాబట్టి పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరగాలి. తీర్థయాత్రలు అంటారు. ఉమ్, తీర్థము అంటే నదులు సముద్రాల వైపు ఉన్నటువంటి ఆలయాలని అర్థం. ఆ ఓకే. తీర్థాల కాడ వెళ్ళి స్నానం చేయడము, అక్కడ దేవుడి అభిషేకానికి మనం ఏదైనా డబ్బులు కట్టడము, ఉమ్, అక్కడ అన్నదానాలు లాంటి వాటికి డబ్బులు కట్టడము, ఇవన్నీ చేయడం వల్ల కర్మ వదిలిపోతుంది. ఓకే. ఏం చేసినా కానీ నీటితోనే కదా మనం ప్రక్షాళన చేస్తాము. ఇల్లైనా కానీ తీర్థంతోనే కడతాం. తీర్థం అవును. అంటే జలమే. అవునవును. కాబట్టి ఆయన జలరాశిలో ఉన్నాడు కాబట్టి ఇది చేయడం వల్ల ఈజీ. ఇది చెయ్యకపోతే మిథున రాశి బాగలేదు. ఓకే. కాబట్టి మిథునం అంటేనే ఒక కలయిక, ఒక కమ్యూనికేషన్. మేషరాశి నుంచి 3వ రాశి ఉమ్, కమ్యూనికేషన్ అంటే ఇదే. ఇప్పుడు ఓకే. మీరు ఇప్పుడు ఈ హటీవ్లో పనిచేస్తున్నారు. ఉమ్, మిథున రాశి బలం లేకపోతే మీకు ఈ హటీవ్లో జాబ్ రాదు. ఓకే. ఒక రిపోర్టరు, ఉమ్, ఒక జర్నలిస్టు, ఉమ్, ఒక కొరియర్ బాయ్, స్విగ్గీ, జొమాటో, లేదంటే పోస్టల్, ఈ కొరియర్, ఉమ్, ఇవంతా కమ్యూనికేషనే కదా. ఈ కమ్యూనికేషన్. ఓకే. కమ్యూనికేషన్ లేకపోతే ప్రపంచం లేదు. ఓకే. అదే మిథున రాశి తెలియజేస్తుంది. ఇప్పుడు సముద్రంలో అంటే సముద్రం కూడా ప్రపంచం మొత్తం కలుపుతుంది. ఉమ్, సముద్రం ఈడికి ఆ ఎండ ఎడకి అయిపోదు, అవును. మొత్తం ప్రపంచం మొత్తం కలుపుకుంటుంది. కలుపుతుంది. అక్కడ శనేశ్వరుడు కర్మకారకుడు. ఓకే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దైవ పరిహారం కంపల్సరీ. ఉమ్, మనకు ఈ ఈ రాశిలో ఉన్న వాళ్ళు వాళ్ళకి తగినంతలో ఎంతో కొంత ఆలయాలు జరుగుతూ ఉండాలి. కుదిరితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో చిన్న గుడి ఉంటే కూడా ఉమ్, ఓ 10 బకెట్ నీళ్ళు బోరింగ్లో కొట్టి నీట్గా పోసి వాళ్ళే కడగడం చాలా మంచి సూపర్ రిజల్ట్. ఓకే. సో అన్నిటికంటే శ్రమించి ఇది బెటర్ అంటారు అయితే. ఓకే. ఒక క్షేత్రాన్ని, ఒక ఆలయాన్ని, ఒక మందిరాన్ని గంగాదేవితో ప్రక్షాళన చేసి ఉమ్, చెమ్మని ఫ్యాన్లు వేసి ఒక 4 ముగ్గులు వేసి కూర్చోమని చెప్పండి. ఒక అగరబత్తి వెలిగించి ఓకే. ఇంకా భగవంతుడు వాళ్ళకు వద్దన్న పరిహారం చేస్తాడు. ఓకే. ఎక్కడో కాశీకి వెళ్ళని రూల్ ఏం లేదు కదా. అవును. వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏమి. కాబట్టి ఇది మిథున రాశి వాళ్ళకు చాలా చాలా చెప్పుకోదగినది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకు ఓకే. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఈ పరాభవం సంవత్సరం చెప్పుకోవడానికే పరాభవం కానీ ఉమ్, విజయవంతమైనటువంటి సంవత్సరంగా మారిపోతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే. పరాభవ నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.